యాదవ్ సోదరులారా, ఒక్కసారి నేను చెప్పేది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంత్రి పదవిని కూడా యాదవ్లకు ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టిన తీరుపై ఇప్పుడు తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక పొలిటికల్ మిస్సింగ్గానే కాదు, ఇది ఓ సామాజిక అన్యాయంగా చూడాల్సినటువంటి అవసరం యాదవులకు ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగం క్లియర్గా ఏం చెప్తుంది? ఎవరైతే ఎక్కువ జనాభా కలిగి ఉన్నారో వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని రాజ్యాంగంలో క్లియర్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలపడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? తెలంగాణలో యాదవుల జనాభా దాదాపు 20 లక్షల పైనే ఉందని వాళ్ళే కుల సర్వే ద్వారా చెప్పడం జరిగింది. ఓట్ల పరంగా ప్రతి పార్టీకి యాదవులు ఎంతో కీలకంగా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో గెలవాలన్నా ఓడాలన్నా యాదవుల ఓట్లు కీలకంగా మారాయి. కానీ కనీసం కాంగ్రెస్ పార్టీలో పదవుల విషయానికి వస్తే యాదవులకు ప్రాతినిధ్యం దొరుకుతలేదంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది.